హాయ్, ఈరోజు నేను శిల్పారామం వచ్చాను. శిల్పారామంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్లో శారీస్ అన్నీ దొరుకుతాయి. నేను ప్రతి సంవత్సరం ఇక్కడే కొనుక్కుంటాను. ఎక్కడ తీసుకుంటానో ఆ షాపులన్నీ మీకు చూపిస్తాను. సో త్రూఅవుట్ ఇండియా నుంచి వీవర్స్ చాలామంది వస్తారు. అలాగే మన ఆంధ్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి కూడా ఉంటాయి. కలకత్తా నుంచి చాలా శారీస్ వస్తాయి, చాలా బాగుంటాయి. డైరెక్ట్ వీవర్స్ అమ్ముతారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అలాగే సిద్దిపేట నుంచి గొల్లబామ శారీస్ అవి కూడా తీసుకొచ్చి అమ్ముతారు, చాలా బాగుంటాయి. అన్ని హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయి బాగా. నేను ఇయర్ అంతటికి ఎగ్జిబిషన్ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. సో ఇంకా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా, ఇంకేదన్నా చిన్న చిన్న టాయ్స్ కావాలన్నా కూడా చాలా దొరుకుతాయి. అలాగే ముఖ్యంగా నా మట్టి కుండలు అయితే చాలా బాగా దొరుకుతాయి. ఈ టైంలో ఇంకా ఎక్కువ పెడతారు. శిల్పారామం వస్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఇంటికి వెళ్ళినట్టు, అంటే మన సొంత ఊరికి వెళ్ళినట్టు, అంత పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కరోనా కాబట్టి కొంచెం ఇలా ప్రికాషన్స్ తీసుకొని వస్తే, అది డే టైం వస్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు. సో మీ అందరూ తప్పకుండా విజిట్ చేయండి. అలాగే నేను ఎక్కడ కొంటానో శారీస్ ఆ షాప్స్ కూడా అన్నీ చూపిస్తాను. బార్గెన్ చేయాలి కొంచెం, అదొక్కటే. ఇప్పుడైతే ఈ ఎగ్జిబిషన్ 31st వరకు జరుగుతుంది, అంటే 15th నుంచి 31st వరకు. ఆ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేస్తారేమో తెలియదు. సో మీరందరూ తప్పకుండా విజిట్ చేయండి. సో అన్నిటికన్నా బెస్ట్ పార్ట్, నా ఫేవరెట్ పార్ట్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ. నేను ఇయర్ మొత్తానికి సిల్వర్ జ్యువెలరీ ఇక్కడే తీసుకుంటాను. ఆల్ ఇండియా నుంచి తీసుకొచ్చి అమ్ముతారు, చాలా రీజనబుల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు కరోనా కాబట్టి చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి, కానీ ఉన్నాయన్నీ చాలా బెస్ట్గా ఉన్నాయి. సో మీరందరూ కూడా రండి, కానీ కొంచెం బార్గెన్ చేయాలి. పేషెన్స్గా చూసుకుంటే చాలా బాగా దొరుకుతాయి. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పోస్ట్ చేస్తే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు సిల్వర్ జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారని. ఇయర్ మొత్తానికి నేను ఈ టైంలోనే తీసుకుంటాను, ఎందుకంటే చాలా దొరుకుతాయి, అలాగే కొంచెం రీజనబుల్గా కూడా ఉంటాయి. సో మీ అందరు కూడా వచ్చి ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి. సో కుండలు ఉన్నాయి అనుకున్నాం కదా, ఇక్కడే ఉన్నాయండి, రండి చూద్దాం.
ఎక్కడికి వచ్చినా ముందు ఫస్ట్ ఫుడ్. ఓకే.